హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నేతో బాగున్నా, మీరు కూడా బాగున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. నేనైతే ఈరోజు ఎట్లా చేయాలనుకున్నాను అనుకుంటారు. ఏంటది ఫంక్షన్ పేరు, దాన్ని పేరు పేరు సరే అండి. ఇంకా అయితే ఎప్పుడు పోలేదు. ఇంకా ఎందుకని చెప్పి ఫ్యామిలీ మొత్తం అయితే నా పిల్లలు ఒకటి తీసుకుని వెళ్తున్నాను. ఇంకా అందుకని చెప్పి ఇప్పుడైతే బయలుదేరాను. వాతావరణం కూడా చల్లగానే ఉంది కదా, వర్షం పడిద్దని అన్నట్టుగా ఉంది. వర్షం పడేది కాదు. ఇంకా వర్షం అయితే పడదు, ఎందుకంటే ఇది ఈ టైలో వచ్చేటప్పటికి ఎలా ఇంతే ఉండేది కాబట్టి ఇంకా వర్షం పడదు కాబట్టి ఇంక పిల్లలు అయితే తీసుకుని వెళ్తున్నాను. పోయిన ఆదివారం వెళ్ళాలనుకున్నాను, ఇంకా అట్లా కుదరలేదు. మళ్ళీ ఇంకా అంతకుముందు ఆదివారం వెళ్ళాలనుకున్నాను, కుదరలేదు. ఇంకా అందుకని చెప్పి ఈ ఆదివారం అయితే ఇంకా ఈరోజు ఇంకేటుకుడు ఖాళీగా ఉంటాను అని చెప్పి ఇంకా అన్ని పిల్లలు అయితే తీసుకొని ఇంకైతే వర్క్ అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళి నాకు చూపిస్తాను ఏందనేది. సరేనా? హాయ్ చెప్పు రోజా. అందరికీ పౌడర్ చెప్తున్నాను. బా రోజు అక్కడ పౌడర్ పూసుకోలేక అల్లాడిపోతుందండి. కొట్టండి, గోడ సొన్నం కొట్టండి, అందరు గోడకి సొన్నం కొట్టండి. సరే అండి, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఆస్తా కదా చూడండి. అబ్బు గోడ సొన్నం కొట్టినట్టు కొట్టారు. అది తాగి చెప్పు ఆస్తా. అక్ష హాయ్ చెప్పరా. అక్ష ఇప్పుడు వచ్చిందండి, గెత్త ఊపులోకి వచ్చేసింది. అదాష్గా హాయ్ చెప్పు. హాయ్ చెప్పురా అదాష్. హాయ్ చెప్పు. ముగ్గురు అనుంచండి ముగ్గురు. అది అబ్బాయి కాడ నుంచా నాకల్ తిరుగు, నాకల్ తిరగండి. తిరుగు నాకల్ తిరుగు. అబ్బాయిని మధ్యలో పెట్టుకోరు, అబ్బాయిని మధ్యలో పెట్టుకోండి, అబ్బాయిని మధ్యలో పెట్టుకో. పెట్టుకో అక్కడ పీసుదేమా చెట్టు మెల్ల కూడా వేసుకున్నాడు. హాయ్ చెప్పండి ముగ్గురు కలిసి హాయ్ చెప్పండి రా. సరే అండి, చూసేసారు కదా ఇంక మా ఫ్యామిలీ అయితే ఇదే ఫ్యామిలీ. అక్షయకి అయితే మళ్ళీ హాయ్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సెల్ వీడియో తీయడం మొదలు పెడితేనే హాయ్ అని చెప్తా ఉంటాడు. చెప్పు అక్షయ్ గారికి అయితే మన అయితే కిస్ కిస్ మన చెప్పులు తీసుకొచ్చానండి. ఏమంటే కిస్ కిస్ ఇది ఈ విధంగా అయితే చెప్పులు వేసుకుంటే ఇప్పుడే కదా నడకొస్తుంది, అందుకని చెప్పేసి ఇంకా వాడికైతే చెప్పులు అయితే తీసుకొచ్చేసాము. ఇంకా అందరం అయితే భోజనం చేసేసాము. అక్షయ్కి సరితకి చెప్పు వేసుకొని ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 2 అవుతుంది. ఇంకా పోయేకే 4:03 అయింది. 3 కాంచి 4-5 పొండేసి ఇంకా మళ్ళీ 10 బయలుదేరుతుంది. ఎందుకంటే వాతావరణం కూడా సరిలేదు, గాలి బాగా అవుతుంది. అన్నాడు అదండి అక్షయ్ చెప్పులు బాగుండే అన్నాడు. రా ముందుకు రా, ముందురా. ఇప్పుడు భయపడుతున్నాడు. అన్నాడు కొత్త కదండి, ఎవరైనా పిల్లన్న తర్వాత ఇంకా ఆటోమేటిక్గా నడవడానికి అయితే ఇంకా ముందు కొత్త చెప్పులు వేస్తున్నారు, టప్పుడు అడుగులు పడుతున్నాయి. హాయ్ చెప్పు అక్షయ్. ఇటు తిరుగు, నాగలు తిరుగు, ఇటు చూడు దే అక్షయ్ ఇదిగో హాయ్. సరే అండి, ఇంకా గుంటూరు అయితే వచ్చేసాము. ఇంకా మా ఆయన వచ్చేసి ఇంకా అక్కడైతే టైం పట్టిద్దంట 5 దాకా, అందుకని చెప్పేసి ఇంకా కొంచెం ముందే డిమార్ట్ ఉంది. ఇంకా మా పిల్లలు ఉన్నారు కదా, ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి వాళ్ళని ఆడిపోయడానికి అయ్యని చూపిస్తున్నాం. వాళ్ళు చూడండి ఎలాగ ఆడుతున్నాడు. ఆస్తాను వదులు అక్కే దిగుతుంది, వాడిదే ఉంది. అవే అక్క చేతిలో ఉందిలే. కూర్చో ఆస్తా తర్వాత నువ్వు కూడా వాడు వచ్చినాక
తిప్ప అసలే ఆశ్రిత హాయ్. పట్టుకో స్టీరింగ్ పట్టుకో. ఈయనంటే వీడినంటే ఒకసారి ఎక్కిండక్క. ఏమో చిన్నపిల్లడాగా. పాట తీసుకుని వెళ్దాం. మొన్న మర్చిపోయా డాబా తీసుకుంటే పండి అసలే వంట ఎక్కువ మళ్ళీ పాలోనికి హాయ్ చెప్పరా, హాయ్ చెప్పరా. వాడికి ఏం అర్థం కావట్లా. అక్షయ్ చెప్పరా. అయ్యా అటు తిరిగి హాయ్ చెప్పు. ఇదిగో 350 రూపాయలు వేసాడుగా. దాంట్లో సగం అంతా చూసుకో. సరే ఇంకా డిమార్ట్కి అయితే వచ్చేసాం కదా మనం. ఇవన్నీ చూడండి, మనకు కావాల్సిన వస్తువులు అయితే అంటే ఏంటో ఈ నిమిషాలు చూపిస్తాను కాబట్టి మీకు ఏమనుకోబోకుండా. నేనైతే ఇప్పుడు వచ్చింది కదా కొత్తగా. అంటే మామూలుగా అయితే ఇంకా ఇప్పుడు వారం 10 రోజులు నేను వచ్చి అంటే డైలీ తిరుగుతూనే ఉంటాను. మీకు పనికి పోతూ ఉంటాను, పక్కా చేసుకుంటూనే ఉంటాను. ఇవన్నీ మామూలు కామన్ ఉన్నాయి. ఇవాళ వచ్చాను కొంచెం సంతోషం కోసం వచ్చాను. ఇంకా అయితే చెట్లు కూడా ఎదిరిపోయినాయి. హాయిగానండి. ఇంకా అంతా అయితే తిరగటం అయిపోయింది. ఇంకా మా పిల్లల కోసం వచ్చేసి దీనిలో తిప్పుదామని చెప్పేసి వచ్చేసాము. సండే రోజు కదా, అందుకని ఇంకా ఇంటికాడే ఉన్నాము ఖాళీగానే. ఇంకా పిల్లల్ని ఎప్పటి నుంచో తీసుకురావాలనుంది, కానీ ఇప్పుడే తీసుకొచ్చి వచ్చేసారు. ఏంది వాళ్ళ నాన్న సంతోషం చూడటానికి ఇలా తీసుకొచ్చాడండి. ఇవ్వండి. ఎటు వెళ్ళలేదు, ఇప్పుడు ఎటు వెళ్ళలేదు. అక్కడైతే టోకెన్ తీసుకోవాలంటండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడైతే పార్కింగ్ చేసాము. అయ్యో డాన్స్ బగేసిన లేపా. ఎంత అండి టోకెన్? ఒకటి ఇద్దరి మీద ఉందా? ఒకటి అంత, ఇద్దరికి 200. పండి మరి ఆస్తా పండి. ఏమండి అసలుకి మా ఆయన అయితే అసలు అట్లా తిప్పుతాడండి మమ్మల్ని, అంత బాగా చూసుకుంటాడండి. ఇంకెక్కడికి వచ్చేసి ఇంకా అదంతా తిరగడానికి అయితే వచ్చేసాము. మొత్తం అంత లొకేషన్ మొత్తం చెప్పేస్తాను, చూసేయండి. ఇదేంటిది ఎంట్రింగ్ లో ఎట్టుంది, రాయి కట్టినట్టు. అదిగా ఆడేసిన నడిపి వాడిని కూడా. వాడు చెప్పులు ఉండే కదా, చెప్పులు లేకపోతే ఇక వాడే అయ్యా. అసలు లొకేషన్ అయితే చాలా బాగుంది.
పిల్లలు పట్టుకో. సరే అండి, ఇంకా చూసారు కదా, ఇంక సండే కదా అని చెప్పారు కదా, ఇంక ఇక్కడికి నేను వస్తానండి. ఏంది రాజు ఇది? ఏం దీని పేరేంది? గుంటా గ్రౌండ్ అండి. అయితే చూసారు కదా బాబు. గుంటా గ్రౌండ్కి వచ్చేసాం. చూసండి లొకేషన్ ఇది ఎట్లున్నా లొకేషన్కి. సరే నేను తీసేసారు కదా, బ్యూటిఫుల్గా ఉంది, బాగుంది. అయితే మనకి మనకు లొకేషన్ అయితే బాగుంది. అక్షయ్ చూడండి ఒకసారి. అయితే అక్షయ్ హాయ్ చెప్పు. హాయ్ ఆదర్శ్ హాయ్ చెప్పురా. ఆదర్శ్ డాన్సిరా డాన్స్ అయిపోయింది రా పక్కన. ఇంకా చూడండి ఫ్లవర్స్ అయితే మరి వేస్తారా బ్యూటిఫుల్ ఉంది, బాగుంది. నేను ఎప్పుడు చూడలేదు, పెద్ద పెరిగినారు కదా మొత్తం. సరే నేను చెప్పే కదా, నా జీవితం కొద్దిగా నాకు చూసినట్టు నా జీవితం బాగా పెద్దగా ఉంది. అందుకని చెప్పి ఇంకెక్కువ అమ్మ నాన్నకి రెస్పెక్ట్ ఇచ్చాను, కానీ ఇవన్నీ నాకు తెలియదు. అందుకని చెప్పి నేనైతే ఇదిగా మొట్టమొదటిసారి చెప్పాను. అందుకని చెప్పి ఇంకా ఇదిగో ఇది చూడండి, మన కొండలు కానీ దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొండల నుంచి ఎడపడ్డా ఆ విధంగా పడుతుంది. దాని పక్కనే చూడండి మన యాపిల్కాయ చూడండి, కాయలు చూడండి, యాపిల్కాయలు ఎడపడుతుంది. అందుకని చెప్పి కొమ్మలుగా అంత బాగుంటుంది. గ్రాఫిక్స్ కానీ గ్రాఫిక్స్ పెట్టినట్టు అనమాట. చిన్న వచ్చేటప్పుడు ఇది అంతా ఉంది వచ్చేటప్పుడు ఇది నీళ్ళు కానీ. అదేవిధంగా ఇంకా ఫస్ట్ టైం కదండి, నాకు చాలా సంతోషంగా ఉంది అయితే అన్నట్టు. ఎందుకంటే నా పిల్లలు చాలా గట్టిగా మీరు అనుకోవచ్చు సీనియర్ దగ్గర పెరుగుతున్న సంపాదించి ఎంత సంపాదించిన సంతోషంగా కొనుక్కోవడం కదండి. ఇంకా అందుకని చెప్పి ఇదిగో పిల్లలతో అయితే నేను సరదాగా నాకు బాధగా ఉన్నప్పుడు నా పిల్లలతో సంతోషంగా బాగా నా పిల్లలు పంచుకుంటాను. నాకంటే నా పిల్లలు కదా నేను ఎవరు లేదు, అందుకని చెప్పి నా పిల్లలతో నేను పంచుకుంటాను. చూడండి బ్యూటిఫుల్ బాగుంది. హాయ్ రోజా హాయ్. లొకేషన్ అయితే చాలా బాగుంది. మేము ఇప్పుడు అంటే ఫస్ట్ టైం రావడానికి ఎంత బాగుంది, అంత బాగుందండి. అయితే దాంట్లోకి
హాయ్ అసిత, 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 హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. పడతావు పడతావు. ఆదర్శ వచ్చే పోయే జనానికి అయితే తెమ్మ ఉండదండి. ఇంకా రేసే మట్టుకు మనం ఇంకా అంటే డే మామూలుగా నైటల్లా బాగుంది. రేసే మట్టుకు ఇచ్చండి. ఇదిగో ఇంకా బాగుంది. చక్కగా ఇల్లు కట్టినట్టే కట్టారు రేసే మట్టుకు. అసలు ఇది ఒక నిమిషానికి ఒకసారి ఇలా కొడుతుందండి. అప్పుడు కొట్టేటప్పుడు కూడా స్మెల్ ఇదైనా చాలా బాగుంది. ఆసుపత్రి చూడండి అసలు అట్టడుకుంటుంది అది అనమాట. సరే బాగా మరి బ్యూటిఫుల్ ఉంది, బాగుంది. నేను ఎప్పుడు వాళ్ళకి పెద్ద పెరిగినారు కదండి. మొత్తం సరే నేను చెప్పే కదండి. నా జీవితం కొద్దిగా మలుపున్నట్టు నా జీవితం బాగా పెద్దదిగా ఉంది. అందుకని చెప్పి ఇంకెక్కువ అమ్మ నాన్నకి రెస్పెక్ట్ ఇచ్చాను కానీ ఇవన్నీ నాకు తెలియదు. అందుకని చెప్పి నేనైతే ఇదిగా ఫస్ట్ మొట్టమొదటిసారి చెప్పాను. అందుకని చెప్పి ఇంకా ఇదిగో ఇది చూడండి. మన కొండల్లో కానీ దూర ప్రాంతాలకైనా కొండల నుంచి ఎడపడ్డా ఆ విధంగా పడుతుంది. దాని పక్కనే చూడండి మన యాపిల్కాయ చూడండి, కాయలు చూడండి, యాపిల్కాయలు ఎడపడుతుంది. అందుకని చెప్పి కొండలుగా అంత బాగుంటుంది. గ్రాఫిక్స్ కానీ గ్రాఫిక్స్ పెట్టినట్టు అనమాట. ఇది అంతా మనకి ఇస్తారు. ఇది నీళ్ళు కానీ అదేవిధంగా ఇంకా ఫస్ట్ టైం కదండి. నాకు చాలా సంతోషంగా ఉంది అయితే అన్నమాట. ఎందుకంటే నా పిల్లలు చాలా గడిపారు. మీరు అనుకో వచ్చి సీనియర్ దాకా పెరుగుతున్నారు సంపాదించి ఎంత సంపాదించిన సంతోషంగా కొనుక్కోలేము కదండి. ఇంకా అందుకని చెప్పి ఇదిగో పిల్లలతో అయితే నేను సరదాగా నాకు ఒక బాధకున్నప్పుడు నా పిల్లలతో సంతోషంగా బాగా నాకు కూడా పంచుకుంటాను. నాకు నా పిల్లలు నాకు ఎవరు లేదు. అందుకని చెప్పి నా పిల్లలతో నేను పంచుకుంటాను. చూడండి బ్యూటిఫుల్, బాగుంది. హాయ్ రోజా, హాయ్. లొకేషన్ అయితే చాలా బాగుంది. మేము ఇప్పుడు అండి ఫస్ట్ టైం రావడానికి ఎంత బాగుంది, అంత బాగుందండి. అయితే దాంట్లోకి హాయ్ అసిత, 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 హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. పడతావు పడతావు. ఆదర్శ
వచ్చేపోయే జనానికి అయితే తెమ్ముండదండి. ఇదైతే మటుకు మనం ఇంకా అంటే డే మామూలుగా నైట్ వల్ల బాగుంటుంది అయితే మటుకు ఇచ్చేయండి. ఇదిగో ఇంకా బాగుంది, చక్కగా ఇల్లు కట్టినట్టే కట్టారు అయితే మటుకు. అసలు ఇది ఒక నిమిషానికి ఒకసారి ఇలా కొడుతుందండి. అసలు కొట్టేటప్పుడు కూడా స్మెల్ ఇదైనా చాలా బాగుంది. ఆసుపత్రి చూడండి అసలు అట్ట కొడుతుంది అది అనమాట. సరే బాగా మరి ఇదైతే బాగుందండి, బ్యూటిఫుల్గా తీసుకుంటారు. నాకు ఎంత బాగుంది, ఇంకా పెళ్లి మండపం లాగా భలే బ్రహ్మాండంగా చేశారు అయితే మనకి. అందుకే బాగుంది. సరే నేను తీసేశారు కదా. అస్తే ఏంటిది అది? సరే ఇది ఫ్యాన్ అంట. ఇది అంతా వచ్చేటప్పటికి బాగుంది. ఇంకా చెప్పారు కదా డబ్బులు లేని ఆనందం సంతోషం ఇంకా అందుకని చెప్పి ఇంకా ఈ విధంగా అయితే నేనైతే చూడండి ఏ విధంగా బాగుంది అయితే మనకి వాతావరణానికి. ఫ్యాన్ ఫ్యాన్వా మామూలుగా పిల్లల కోసం కరెక్ట్ చేసేసారు కదా. ఇంక ఎన్ని పక్షులు ఎన్ని రకాల చిలక అయితే మనకి చూడండి చక్కగా. ఓకేనండి, ఇంకా మాసితోకి వచ్చేసి ఇప్పుడు మ్యాన్ చూపించాడు కదా, అంతా పర్యావరణం చూడంగా మాసితోకి వచ్చి ఫ్లవర్ చిక్కిందనమాట. అందుకని చెప్పేసి దాంట్లో ఫోటోలు తీయమని ఒకటే గోల. సూపర్ లేక పైకిలే. వచ్చినకెత్తున్నావా? సరే అండి, మా అక్షయ్ సంతోషం చూడండి అసలు ఎంత సంతోషం ఉందంటే, వాడు సంతోషంలో చూస్తుంటే మా ఆయనకి అసలు కళ్ళు అసలు అంత సంతోషపడుతున్నాడంటే అంత సంతోషపడుతున్నాడండి. ఇక్కడ పర్యావరణం కూడా చాలా బాగుంది. హాయ్ అబ్బా, హాయ్ హాయ్.